స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా టాక్ సంగతి పక్కన పెడితే రన్ టైం కి సంబంధించి శంకర్ చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ రన్ టైం తో నేను సంతృప్తిగా లేను. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ చిత్రం 5 గంటల నిడివితో ఉండాలి. కానీ కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంత మంచిగా రాలేదు అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో నెటిజన్స్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఓ మూవీకి 5 గంటల ఫైనల్ ఫుటేజ్ ఏంటి, ముఖ్యమైన సీన్స్ తీసేసామని అనడం ఏంటి, ఓ స్టార్ హీరో ప్రైమ్ టైం వేస్ట్ చేశాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే శంకర్ చెప్పిన దాని ప్రకారం గేమ్ చేంజర్ అవుట్పుట్ 5 గంటలైతే 2 పార్ట్స్ ఏమైనా ప్లాన్ చేశాడా అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. కానీ శంకర్ అంత కీలక సీన్స్ అని చెబుతున్నవేంటి అనేది ఆసక్తికరంగా మారింది. కట్ చేసిన సీన్స్ లో రామ్ చరణ్, కియారా మధ్య లవ్ సీన్స్, ఒక సాంగ్, చిన్నప్పుడు చరణ్ మిస్ అవ్వడం, వేరే ఫ్యామిలీకి దొరకడం, చరణ్ తనని పెంచిన కుటుంబంతో ఉన్న కొన్ని సీన్స్, అప్పన్న పాత్రకు సంబంధించి కొన్ని సీన్స్, అంజలి ముసలి పాత్ర సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. కానీ శంకర్ అనుకున్న దాని ప్రకారం 5 గంటల రన్ టైమ్ తో సినిమా రిలీజ్ చేయడం, అది కూడా ఒక్క పాటలో ఎలా సాధ్యం అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి శంకర్ అసలు ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశాడో ఆయనకే తెలియాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అన్నట్లు గేమ్ చేంజర్ మూవీ 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది.